పెళ్లికి ముందు కొన్ని టెస్ట్లు చేయించుకుంటే మనం పెళ్లి చేసుకోబోయే పర్సన్ హెల్త్ ఎలా ఉంది అండ్ ఆ పర్సన్ వల్ల ఏమన్నా జెనెటిక్ ఇష్యూస్ ఉంటే పుట్టబోయే బిడ్డలకు వస్తుందా. సో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకటి వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఏమన్నా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఉన్నాయా, ఒకవేళ అలాంటి డిసీజెస్ ఏమన్నా ఉంటే అవి ట్రీటబులా, పర్మనెంటా. లైక్ హెచ్ఐవి అయితే అది పర్మనెంట్, సో దానికి ట్రీట్మెంట్ అంటూ పర్మనెంట్ క్యూర్ కి ట్రీట్మెంట్ అంటూ ఉండదు. హెచ్బిఎస్ఏజీ అంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ కూడా అంతే, దానికి పర్మనెంట్ క్యూర్ అయితే ఏమి ఉండదు. సో సిఫిలిస్ కూడా. సో ఇలాంటి వాటికి ఏంటంటే వాళ్ళకి అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. సో పెళ్లికి ముందు ఆస్తులు ఎన్నున్నాయి, వాళ్ళకి మనీ ఎన్నున్నాయి, ఏ జాబ్ చేస్తున్నారు, శాలరీ ఎంత, ఇలాంటి వాటికంటే కూడా వాళ్ళతో మనం ఎప్పటికీ ఉండబోతున్నాం. లైక్ సో మెనీ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు స్టే విత్ దెమ్. సో వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాగే వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అవి పుట్టబోయే పిల్లల్లో బయటపడే ఛాన్స్ ఉందా. ఒకవేళ యూ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ టు మ్యారీ దాట్ పర్సన్, నో ఇష్యూస్. అట్లీస్ట్ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ దాట్ పర్సన్ అండ్ ఆర్ దేర్ ఎనీ సొల్యూషన్స్. ఏదన్నా ట్రీట్మెంట్ ఉంటుందా, పిల్లల్లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే లేదా ప్రివెంట్ చేయొచ్చా, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో దెర్ ఆర్ ప్యాకేజెస్, సపరేట్ ప్యాకేజెస్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. మగవాళ్ళకి అండ్ ఆడవాళ్ళకి సపరేట్ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. సో బెటర్ గో ఫర్ దాట్.